అమెరికాలో చదువుకునే 6 ఏళ్ల చిన్నారి వేదాంశ్ ఆ మధ్య ఇండియా వచ్చాడు. తన ఊళ్ళో సర్కారీ బడికి వెళ్లాడు. అక్కడి అపరిశుభ్రత చూసి ఫోటో తీసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దృష్టికి తెచ్చాడు. తన తాత సాయంతో స్కూల్కి సకల సౌకర్యాలు సమకూర్చాడు. ఆ చిన్నారి చొరవని అభినందించింది అమెరికా తెలంగాణ అసోసియేషన్. సియాటల్ నగరంలో జరిగిన బోర్డు మీటింగ్లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సభ్యులు. అమెరికాలోని సియాటల్ నగరంలో చదువుకుంటున్నాడు జలగం వేదాంశ్. కిందటేడాది ఆగస్టులో తన స్వగ్రామమైన సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి మండలం వెంకట్రాంపురంకు వచ్చాడు వేదాంశ్. అక్కడ తన తండ్రితో కలిసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. ఆ బడిలో అపరిశుభ్రత, కూలటానికి సిద్ధంగా ఉన్న బిల్డింగ్, బాత్రూంలు కనిపించాయి. అమెరికాలో సకల సౌకర్యాలతో ఉన్న స్కూల్స్ కి ఇక్కడి సర్కారీ బడులకి చాలా తేడా ఉందని గ్రహించాడు 6 ఏళ్ల వేదాంశ్. ఈ దుస్థితిని ఫోటోలతో సహా వివరిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి తెచ్చాడు. వేదాంశ్ తండ్రి సుధీర్ కూడా ప్రజావాణిలో దీనిపై ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా వేదాంశ్ తాత జలగం రంగారావు స్పందించి ₹1,00,000 ఖర్చుతో బడికి పెయింటింగ్ తో పాటు 2 టీవీలతో డిజిటల్ క్లాసులు, లైబ్రరీకి పుస్తకాలు సమకూర్చారు. ఈ పనుల్లో అటు అధికారులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. సర్కారీ బడి దుస్థితిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తేవడంతో పాటు పరోక్షంగా బడి బాగుకు వేదాంశ్ చేసిన కృషిని మెచ్చుకుంది అమెరికా తెలంగాణ అసోసియేషన్. సియాటల్ నగరంలో తమ బోర్డు మీటింగ్ లో వేదాంశ్ను అభినందించారు అసోసియేషన్ అధ్యక్షుడు కోదండరాం మోహన్, సభ్యులు రఘువీర్ రెడ్డి, వినోద్ తదితరులు. On behalf of American Telangana Association, these kind of initiatives, మీరు ఇలాగనే ప్రతి ఒక్క స్కూల్ బ్యాక్ హోమ్ ఇన్ ఇండియా లైక్ అడాప్టెడ్ స్కూల్ మాదిరి మన అందరం కూడా తీసుకున్నా కూడా యూఎస్ నుంచి కూడా డెఫినెట్గా అన్ని స్కూళ్ళు బాగుపడతాయి గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఐ రియలీ అప్రిషియేట్ మిస్టర్ వేదాంశ్ అండ్ చైల్డ్ వేదాంశ్ని అండ్ సుధీర్ జలగం దీంట్లో పాలు పంచుకున్నందుకు, ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసినందుకు అదర్ స్కూల్స్కి, అదర్ NRIs కూడా అదొక ఎగ్జాంపుల్. When they make it new. So what did you see in the? Did you see any dirty in the school, or what did you see in the school? It was dirty and sandy, and there was cracks under the building. So now it's repaired. Everything's clear now. Yeah. School looks new. Yeah. Okay. Do you want to say thanks to anyone? Thanks to. Thanks to my grandfather. Did you write anything to the minister and the paper about the school? Yes. భారత్ లో పుట్టిన గడ్డ మీద NRIలు మమకారం చూపిస్తే వేదాంశ్ లాంటి ఎందరో చిన్నారులు చదువుకోవడానికి వీలు కలుగుతుందని అంటున్నారు.